ప్రతిశ కజకిస్తాన్ వెళ్దామన్నావు, ఏంటి అక్కడ స్పెషల్? అక్కడ నాకెవరు చుట్టాలేం లేరనుకో. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో ఇవాళ జరిగే షాంఘై సహకార సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఉగ్రవాదంపై మోదీ ప్రసంగిస్తారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆస్తానా చేరుకున్న ప్రధాని గురువారం కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్తో భేటీ అయ్యారు. ఇవాళ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో కూడా సమావేశమవుతారు. షాంఘై సహకార సంస్థలో శాశ్వత సభ్యత్వం కోసం ఎంతో కాలంగా భారత్ పాకిస్తాన్లు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు దీనికి రంగం సిద్ధమైంది. దీంతో ఇప్పుడు ఎస్పీఓ సదస్సు కీలకంగా మారింది. ఇవాళ జరిగే ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ఉగ్రవాదంపై పోరాటానికి పటిష్టమైన అంతర్జాతీయ ప్రణాళిక అవసరాన్ని ఆయన గట్టిగా వినిపించనున్నారు. చైనా, రష్యాతో పాటు ప్రధాన మధ్య ఆసియా దేశాధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ గురువారం ఆస్తానా చేరుకున్నారు. ఆయన 2 రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఆర్థిక అంశాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో సహకారంపై ముందడుగు వేస్తారు. ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం వల్ల భారత్కు అనేక లాభాలు చేకూరుతాయి. భారత్ పాక్ల సభ్యత్వం వల్ల ఈ ప్రాంతాల్లో సవాళ్లను అధిగమించడానికి వాణిజ్య పెట్టుబడుల ప్రోత్సాహానికి దోహదపడుతుందని ఎన్సీఓ సెక్రటరీ జనరల్ రషీద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. చైనా, పాక్ ఎకనామిక్ క్యారిడర్తో సహా వివిధ అంశాల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. గురువారం ఆస్తానాలో మోదీ కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్తో భేటీ అయ్యారు. మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పలకరించనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, పాక్ ప్రధాని షరీఫ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎస్సీఓలో పాల్గొంటారు. స్వచ్ఛ తాను తీసుకున్న గోతులో తానే పడ్డారు అనే సామెత మనం ఒకటి ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ట్రంప్ విషయంలో అది నిజమయ్యేలా కనిపిస్తోంది కదా. అవును ప్రత్యూష, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అతని పదవికి ఎసరు పెట్టేలా చేస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తును ట్రంప్ పరోక్షంగా ప్రభావితం చేశారని ఆరోపించిన FBI మాజీ డైరెక్టర్ జేమ్స్ కొమీ గురువారం సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు ఈ మేరకు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, FBI మాజీ చీఫ్ల మధ్య వివాదం మరో మెట్టెక్కింది. ట్రంప్ తనకు యజమానుడే వ్యవహరించాడని కోమీ ఆరోపించారు. ఆయనకు విశ్వాసంగా ఉండాలని కోరారని తెలిపాడు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ కమిటీ ముందు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చారు. ట్రంప్ ముఖ్య అనుచరుడైన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ పై విచారణ ఆపాలని ట్రంప్ కోరడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని కోమీ అన్నారు. ఆయన కోరికను ఆదేశంగా భావించానన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని రష్యా ప్రభావితం చేసిందని కమిటీకి కోమీ స్పష్టం చేశారు. ట్రంప్ యంత్రాంగం తనను అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించడంతో పాటు FBI పై తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ఫ్లిన్ పై విచారణ ఆపాలని కోరుతూ న్యాయ ప్రక్రియకు ట్రంప్ విఘాతం కలిగించారా అని కమిటీ వేసిన ప్రశ్నకు మాత్రం కోమీ సమాధానమివ్వలేదు. FBI అస్తవ్యస్తంగా తయారైందని, FBI ప్రతినిధులు డైరెక్ట్గా నమ్మకాన్ని కోల్పోయారంటూ అమెరికా ప్రజలకు ట్రంప్ అవాస్తవాలు చెప్పారని కోమీ ఆవేదన వ్యక్తం చేశారు. FBI డైరెక్టర్ను తొలగించేందుకు ఎలాంటి కారణాలు అవసరం లేకపోయినా తనను తొలగించేందుకు చూపిన కారణాలు అతి సాధారణంగా ఉన్నాయన్నారు. తన గురించి అటార్నీ జనరల్తో పాటు అనేక మందితో మాట్లాడానని, అద్భుతంగా పనిచేస్తున్నట్టు తేలిందన్నారు. FBI బృందం కూడా తనను ఎంతగానో ఇష్టపడుతున్నట్టు ట్రంప్ తనకు చెప్పారన్నారు. అయితే మే 9న మాత్రం దీనికి వ్యతిరేకంగా తనను పదవి నుంచి తప్పించారని కోమీ అన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానంతరం జనవరి 27న ఆయనతో విందులో పాల్గొన్నానన్నారు. తనకు మద్దతుగా ఉన్నట్టు నమ్మించేందుకు యత్నించారన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం నిజమేనని కమిటీకి కోమీ స్పష్టం చేశారు. రష్యా జోక్యం అవాస్తవమని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ కోమీ ఈ వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంతాలు ఇక్కడ పెళ్లి చేసుకుంటారు, అక్కడ పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ అయితే వచ్చాయి. ఫైనల్ గా వెన్యూ ఫిక్స్ చేసినట్టున్నారు. ఎస్ అవును, తెలుగు సినీ స్టార్స్ నాగ చైతన్య సమంతాల పెళ్లి ముహూర్తం ఖరారైంది. అలాగే వేదిక కూడా ఖరారైంది. అక్టోబర్ 6న వివాహం జరుగుతుందని నాగ చైతన్య స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే ఇద్దరికే నిశ్చితార్థం కూడా జరిగింది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగే ఈ వివాహ వేడుక గోవాలో జరుగుతుంది. అది కూడా కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలుంటాయి. ఏమాయ్ చేసేవే సినిమాలో జంటగా నటించిన సమంత, నాగ చైతన్య ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి 3 ఏళ్లుగా వీరి మధ్య లవ్ మ్యాటర్ కొనసాగుతూనే ఉంది. సమంత డెడికేషన్, కమిట్మెంట్ అంటే చైతుకు చాలా ఇష్టం. చైతు సింప్లిసిటీ అంటే సమంతకి ఇష్టం. ఇద్దరు మనసులు కలిశాయి. ఈ ఇద్దరి ఇష్టాన్ని ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఒప్పుకున్నారు. 6 నెలల క్రితం చైతు సమంత ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి కేవలం కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. హిందూ, క్రిస్టియన్ ఆచారాల ప్రకారం నిశ్చితార్థ వేడుక జరిగింది. అయితే నిశ్చితార్థం సమయంలో 2 నెలల్లో వివాహం ఉంటుందని నాగార్జున ప్రకటించారు. అయితే అది కాస్త అక్టోబర్కు ముహూర్తం ఖరారైంది.
అక్టోబర్ 6న గోవాలో జైతో సమంత పెళ్లి జరగనుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పెళ్లి వేడుకకు కొద్ది మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. చైతు సినిమాలో బిజీగా ఉన్నాడు. మరోవైపు సమంత రామ్ చరణ్ సినిమాలో బిజీగా ఉంది. జూలై నాటికి చైతు సమంత కమిట్మెంట్స్ పూర్తవుతాయి. ఇద్దరు తమ షూటింగ్స్ కంప్లీట్ చేసుకుంటే అక్టోబర్లో పెళ్లి చేయాలనేదే నాగార్జున ప్లాన్. మ్యారేజీకి అన్ని రెడీ చేసుకున్న నాగార్జున ఫ్యామిలీ అక్టోబర్ 6ను ముహూర్తంగా ఖరారు చేసింది. పెళ్లికి ఇంకా షాపింగ్ మొదలు పెట్టలేదని, త్వరలోనే షాపింగ్ మొదలు పెడతానని నాగచైతన్య అంటున్నారు. మంచి స్క్రిప్ట్ దొరికితే మళ్ళీ సమంతతో కలిసే నటిస్తానంటున్నాడు. షాపింగ్ ఏముంది, స్టార్ట్ చేస్తా త్వరలో. ఇంకేం స్టార్ట్ చేయలేదు. మేము ఇంకా ఏ స్క్రిప్ట్ ఇంకా ఏది సెలెక్ట్ చేయలేదు. త్వరలో మేబీ ఒక మంచి లవ్ స్టోరీ వస్తే తప్పకుండా. గోవాలో జరిగే ఈ పెళ్లి వేడుకపై ప్రత్యేక దృష్టి పెట్టిన నాగార్జున ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.